దస్తగిరి గారు రాస్తున్నారు. సోదరా, అధ్యక్షుడు వాడు బోధింప తగిన వాడై ఉండవలను, అంటే బాగా విద్యను అభ్యసించిన వాడై ఉండవలను, అప్పుడే వాక్యాన్ని అర్థం చేసుకుని వివరించగలరు అని చెప్పారు. నేను చెప్పాను నా ప్రసంగాల్లో, ఒక బోధకుడికి మంచి క్వాలిఫికేషన్ ఉండాలి, చదువు ఉండాలి, చదువు మీద మంచి పట్టు ఉండాలి అని చెప్పాను. ఎస్. తర్వాత ఈ మధ్య కాలంలో మీరు చెప్పిన వర్తమానం విన్నాను. అందులో ఆ వర్తమానం మాకు అర్థం కావడానికి మీ కుమారుడు బడి నుండి తెచ్చిన సొలొమోను గురించి వ్రాసిన పుస్తకంలోని విషయాలను వివరిస్తూ అందులో చివర వ్రాసిన మాట, చదువుకుంటే సొలొమోను లాంటి జ్ఞానం లేదా తెలివి వస్తుంది అని వ్రాసి ఉంది. దాని గురించి చెబుతూ, చదువుకుంటే సొలొమోను లాంటి జ్ఞానం రాదు, అది దేవుడిచ్చిన జ్ఞానం కాబట్టి జ్ఞానం అన్నది దేవుడు ఇవ్వాలి అన్నారు. ఎస్ అన్నాను. మీరు వాక్యాన్ని వివరించే సామర్థ్యం, జ్ఞానం నాకు దేవుడిచ్చాడు అన్నారు. మరి చదువు అన్నది ఎంత స్థాయిలో ఉండాలి? మరికొందరు డిగ్రీ కంటే బాగా చదివినారు కూడా వాక్యాన్ని సరిగా వివరించి చెప్పలేకపోతున్నారు కదా. చిన్న చదువులు చదివినా పెద్ద చదువులు చదివినా దేవుని వాక్యాన్ని వివరించి చెప్పాలంటే చివరికి దేవుడిచ్చు జ్ఞానం సామర్థ్యం తప్పక కావాలి సోదరా. నా సందేహం మీకు అర్థమైతే నివృత్తి చేయగలరని నా మనవి. ఇక్కడ రెండు విషయాలు చెప్తున్నాడు. నేను గతంలో ఏం చెప్పాను అంటే, ఒక వ్యక్తి బాగా చదవాలి, బోధకుడికి చదువు ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి అని చెప్పాను. తర్వాత ఒక ప్రసంగంలో దేవుడు సొలొమోను జ్ఞానం ఇచ్చాడు, కానీ సొలొమోను చదువుకుని ఆ జ్ఞానాన్ని సంపాదించుకోలేదు అని చెప్పాను. కాబట్టి మీరు మాట్లాడిన మాటలు మీకే కాంట్రాడిక్టరీగా ఉన్నాయి కదా అనేటట్టుగా అంటున్నాడు. సోదరా, నా మాటని జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఎంత చదువుకున్నా సరే ఈ చదువుని దేవుడు వాడుకోవాలి. అలా నా చదువుని దేవుడు వాడుకున్నప్పుడు ఆ జ్ఞానం అన్నది దేవుడిచ్చింది అవుతుంది. అలాగని నేను గొప్ప చదువు చదివాను అనుకోండి, ఆ చదువు దేవుడికే ఉపయోగపడదు. అంటే నా ఆలోచన విధానం లౌకికంగానే ఆలోచిస్తాను నేను. ఎప్పుడైతే నా చదువుని దేవుని చేతిలో పెడతానో అప్పుడు ఆ చదువుని దేవుడు వాడుకుంటాడు. మీకు అర్థం కావడానికి మీ దగ్గరికి, మీరు ఉదాహరణకి ఇంటర్మీడియట్ చదివినటువంటి ఒక పాస్టర్ అనుకోండి, మీ దగ్గరికి ఒక సైంటిస్ట్ హోదాలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి బైబిల్ని ప్రశ్నించాడు అనుకో, ఆ వ్యక్తి థింకింగ్ ప్రాసెస్ చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా హైగా ఉంటుంది వాళ్ళ ఆలోచన విధానం. మీకు అంత జ్ఞానం లేదు. ఇప్పుడు ఆ వ్యక్తికి ఏమని సమాధానం చెప్తారు? ఆ వ్యక్తి బైబిల్ని ప్రశ్నించాడు, మీరు ఏమని సమాధానం చెప్తారు? మీకు అర్థం కావడానికి చెప్తున్నారు. 4వ దినాన సూర్యుడిని చంద్రుడిని దేవుడు అక్కడ చేశాడని ఉంది. అక్కడ 4వ దినాన సూర్యుడు చంద్రుడు వచ్చారు. మరి మొదటి 3 రోజులు సూర్యుడు చంద్రుడు లేకుండా భూమి ఎక్కడుంది అని అడిగారు కొంతమంది బాగా చదువుకున్నారు. ఇప్పుడు చెప్పండి, ఏమని సమాధానం చెప్తారు? కనీసం ఆ ప్రశ్న అర్థం కావాలన్నా సరే మనకు చదువు ఉండాలి. నంబర్ 2, మనకు సమాధానం తెలియాలి అంటే సైన్స్ పట్ల అవగాహన ఉండాలి. నంబర్ 3, దేవుడు చేసినటువంటి సృష్టి కార్యక్రమాన్ని ఈ సైన్స్ తో అనుసంధానం చేసి మనం ఆ వ్యక్తికి సమాధానం చెప్పాలి అంటే దేవుడు మన జ్ఞానాన్ని దీవించి ఉండాలి. మన జ్ఞానాన్ని ఆయన చేతులు తీసుకుని ఉండాలి, లేదా మన జ్ఞానాన్ని ఆయనకు అప్పగించి ఉండాలి. ప్రభువా, ఈ జ్ఞానాన్ని నీవు తీసుకుని వాడుకో అని. మీకు అర్థం కాలేదనుకుంటాను. ఒక బోధకుడికి హై క్వాలిఫికేషన్ ఉండాలి, చాలా చదువుకొని ఉండాలి. చదువు అంటే నా దృష్టిలో ఏంటి? చదువు అంటే ఏంటంటే ఈ ప్రపంచం ఏంటి అని మనకు తెలిస్తే కదా ఈ ప్రపంచానికి వాక్యాన్ని అర్థమయ్యేటట్టుగా చెప్పగలుగుతాము. ఒక డాక్టర్కి ఉండే కోణం వేరే, ఒక ఇంజనీర్కి ఉండే కోణం వేరే, ఒక లాయర్కి ఉండే కోణం వేరే, ఒక సైంటిస్ట్కి, ఒక చదువుకోనోడికి లేదా చదువుకున్న వ్యక్తికి, బిజినెస్ మ్యాన్కి, ఇలా ఈ లోకం యొక్క ఐడియాలజీ మనకు అర్థమైతేనే మనం వారికి యేసు ప్రభుని, బైబిల్ పరిచయం చేయగలుగుతాం. మీకు మాట చెప్తాను. మీ దగ్గర ఒక కుందేలు, మేక, గేదె, ఒక కుక్క, పిల్లి, ఇలా కొన్ని జంతువులు ఉన్నాయనుకోండి. కుందేలుకి క్యారెట్ పెడతారు, మేక కూడా క్యారెట్ పెడతారా? లేకపోతే గేదె కూడా క్యారెట్ పెడతారా? లేదా గేదెకు గడ్డి వేసామని అన్నిటి గడ్డి వేస్తారా? ఒక్కో జంతువుకి ఒక్కో ఫుడ్ పెట్టాలి. అలాగే ఈ ప్రపంచం ఏంటి అన్నది మనకు అర్థమైతే ఈ ప్రపంచానికి ఎలా వాక్యాన్ని వివరించాలి అనేది మనకు అర్థమవుతుంది. అంటే వాక్యాన్ని వాళ్ళకు తగినట్టుగా మలచమని చెప్పటం లే, ముందు వాళ్ళ పర్స్పెక్టివ్ మనకు అర్థం కావాలి కదా, వాళ్ళేంటో మనకు తెలియాలి కదా, కనుక చదవాలి అని చెప్తున్నా.
చదువు అంటే అర్థం ఏంటి? ప్రపంచాన్ని అర్థం చేసుకోవడమే. సైన్స్ అంటే ఏంటి? ఈ సృష్టిని అర్థం చేసుకోవడమే. సోషల్ అంటే అర్థం ఏంటి? సమాజంలో మనకున్నటువంటి హక్కులు, మనలాంటి వ్యక్తులకు ఉన్నటువంటి హక్కులు ఇవి తెలుసుకోవడమే. చరిత్ర అంటే ఏంటి? గతంలో జరిగినటువంటి విషయాలు తెలుసుకోవడమే. లాంగ్వేజెస్ అంటే ఏంటి? మనుషులతో ఎలా మాట్లాడాలి, ఎలా వ్రాయాలి, ఇలాంటి స్కిల్సే కదా. చదువు అంటే ఏదో పెద్ద విశేషం కాదు కదా. కాబట్టి ఇలా మనం చదువుకున్నప్పుడే, క్వాలిఫై అయినప్పుడే ఈ లోక సంబంధంగా దేవుడికి ఈ జ్ఞానాన్ని మనం వాడగలుగుతాం. దేవుడు జ్ఞానం ఇస్తాడు, నేను కాదనలేదు. కానీ నీకు చదువు లేకపోతే, మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. మీ మీద నాకు ప్రేమ ఉంది, మీరంటే నాకు ఇష్టం. నేను మీకు ఒక ఉత్తరం రాశాను, మిమ్మల్ని ప్రేమించి మీకు ఒక ఉత్తరం రాశాను. కానీ మీరు చదువుకోలే. ఇప్పుడు నేను రాసిన ఉత్తరం, నా ప్రేమ మీకు ఎలా అర్థమవుతుంది? మీకు ఎలా అర్థమవుతుంది? తప్పుగా అనుకోకండి ప్రేమ అనగానే. ఇప్పుడు మీరు నా కొడుకు అనుకోండి, నేను తండ్రిని, దూరంగా ఉన్నాను. నేను ఒక ఉత్తరాన్ని వ్రాసాను మిమ్మల్ని ప్రేమించి, నా కొడుకుగా. నువ్వు చదువుకోకపోతే నేను వ్రాసినటువంటి దీని భావం నీకు ఎలా తెలుస్తుంది? తెలీదు కదా. కాబట్టి నువ్వు చదివి నా మాటలను అర్థం చేసుకునే స్థాయి నీకు ఉంటే అప్పుడు నా ప్రేమ నీకు అర్థమవుతుంది. ఈ బైబిల్ అన్నది తెలుగులో వ్రాయబడిందని, తెలుగులో తర్జుమా చేస్తారని తక్కువ అంచనా వేయకండి. ఇప్పటికీ నాకు తెలియని విషయాలు కొల్లలో, తెలిసిన విషయాల గురించి మాట్లాడుతున్నా తప్ప తెలియని విషయాలు మాట్లాడటంలే. కొల్లలు ఇందులో నాకు తెలియని విషయాలు. ఎవరు సమాధానం చెప్తారా అని వెతుకుతున్నా. అన్ని విషయాలు ఉన్నాయి ఇందులో, అర్థం కాని విషయాలు ఉన్నాయి. మరి ఈ విషయాలకి నిజమైన అర్థం మనకు కావాలి అంటే రీసెర్చ్ జరగాలి, పరిశోధన జరగాలి. సైన్స్ మీద, హిస్టరీ మీద, కల్చర్స్ మీద, సాహిత్యం మీద, సైంటిఫిక్ గా చాలా విషయాల్లో మనకు రీసెర్చ్ కావాలి. ఆ రీసెర్చ్ మనకు అర్థం కావాలంటే చదువు కావాలి. వాళ్ళు వాడిన పదాలకు అర్థం తెలియాలంటే వారి స్థాయి నాలెడ్జ్ మనకు కావాలి. ఇంత పరిశోధన మనం చేస్తున్నామంటే దేవుడు మనల్ని బ్లెస్ చేశాడు అని అర్థం. తన మహిమ కోసం మన జ్ఞానాన్ని వాడుకుంటున్నాడు అని అర్థం. అంతేగాని జ్ఞానం ఉండాలి అంటే దేవుడే ఇస్తాడు అని నేను చెప్పటం లే. దేవుడు జ్ఞానం ఇస్తాడు. ఆ జ్ఞానం మనకు అర్థం కావాలంటే మన ఎదురుగా ఉన్న విషయం అర్థం కావాలి కదా. దేవుడు మాట్లాడేశాడు, అది బైబిల్లో ఉంది. దేవుడు మాట్లాడేది బైబిల్లో ఉంది. మరి ఇది చదవాలంటే నాకు చదువు కావాలి కదా. ఏ చదువు కావాలి? ఇది చదవాలంటే 5వ తరగతి సరిపోతుంది. ఈ బైబిల్ చదవాలంటే 5వ తరగతి ఉంటే, అక్షర జ్ఞానం ఉంటే సరిపోతుంది. మరి ఈ అక్షరాల వెనక ఉన్న చరిత్ర, వీటి నేపథ్యము, వీటి నిజమైన అర్థం తెలియాలంటే రీసెర్చ్ జరగాలి, పరిశోధన జరగాలి. ఇదంతా నేను చేస్తున్నాను అంటే దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి దేవుడు నన్ను దీవించాడు. దేవుడు ఇక్కడ వ్రాసినటువంటి ఈ జ్ఞానాన్ని నాకు ఇవ్వడానికి నన్ను ఆ రీతిగా ప్రోత్సహిస్తున్నాడు అని అర్థం. సొలొమోనుకు దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు, కానీ సొలొమోను చదువుకోలేదు అని లేదు బైబిల్లో. సొలొమోను ఏమి చదువుకోకుండానే దేవుడిచ్చిన జ్ఞానంతోనే అంత జరిగిందని కాదు. సొలొమోను రాజకుమారుడు కాబట్టి ఆయన ఏం చదవాలో చదువుకుంటాడు. ఆయన కవిత్వం రాశాడు, ఆయన గ్రంథాలు రాశాడు, ఆయన సామెతలు రాశాడు. కాబట్టి ఆయనకు అక్షర జ్ఞానం ఉంది. ఆనాటి కాలంలో ఎంత ఉండాలో అంత ఉంది. కానీ దేవుడు జ్ఞానం ఇచ్చాడు, నేను కాదనలే. అయితే ఈ రోజు నీకు నాకు దేవుడు అలా దేవుడు జ్ఞానాన్ని అలా వరంగా కుమ్మరించలేదు కదా. ఆయన జ్ఞానాన్ని అంతటినీ సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానం కూడా ఇందులోనే భద్రపరచబడేది, ఇందులోనే నిక్షిప్తంగా ఉంది. ఈ జ్ఞానాన్ని వెలికి తీయాలంటే మనకు చదువు వద్దా? మనకు సాహిత్యం పట్ల అవగాహన వద్దా? మనకు చరిత్ర పట్ల అవగాహన వద్దా? మనకు ఈ సైంటిఫిక్ రీసెర్చ్ మీద అవగాహన వద్దా? ఇదంతా కావాలంటే మనం ఖచ్చితంగా చదవాలి. మీకు అర్థం కావడానికి, ఒక బావి ఉందండి. బావి లోపల ఒక 50 అడుగుల లోపల నీళ్లున్నాయి, మంచి నీళ్లున్నాయి. మనకు దాహం అవుతుంది. దేవుడు నీళ్ళు ఇచ్చాడా? ఎస్, నీళ్లున్నాయి, ఎక్కడున్నాయి? బావిలో ఉన్నాయి. మరి ఆ 50 అడుగుల లోతులో ఉన్న నీళ్ళని లాగాలి అంటే, బయటికి తీసుకోవాలంటే మనకు ఒక బకెట్ కావాలి, ఒక చాంతాడు కావాలి. అవునా? 50 అడుగుల లోపలికి చాంతాడు కావాలి, బకెట్ కావాలి. అలా మనం తోడుకొని నీళ్లు తాగాలి. అలాగే ఈ బైబిల్లో దేవుని జ్ఞానం, సొలొమోనుకు దేవుడు ఇచ్చిన జ్ఞానం కానీ, మొత్తం బైబిల్లో దేవుడి మాటలు, దేవుని జ్ఞానం, దేవుని మనసు ఇందులో ఉంది. మరి ఇందులో ఉన్నటువంటి ఈ జ్ఞానం అన్నది మనం చేదుకోవడానికి చాంతాడు కావాలి, బకెట్ కావాలి. దాన్నే చదువు అంటున్నా, దాన్నే పరిశోధన అంటున్నా. నాకు దేవుడు జ్ఞానం ఇచ్చాడు. ఇదే జ్ఞానాన్ని ఏ కంపెనీకో, ఏ గవర్నమెంట్ కో తాకట్టు పెట్టి నేను ఉద్యోగం సంపాదించుకొని నా బ్రతుకు నేను బ్రతకొచ్చు. కానీ నా జ్ఞానాన్ని దేవుని మనసు అర్థం చేసుకోవడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను అంటే
దేవుడు నన్ను బ్లెస్ చేశాడు అని, దేవుడు నన్ను దీవించాడు అని. కేవలం చదువుతోనే మనం దేవుని అర్థం చేసుకుంటామని చెప్పటం లేదు. మనకు ఏ చదువు లేకపోయినా సరే దేవుడే మొత్తం కుమ్మరిస్తాడు అని కూడా నేను చెప్పటం లేదు. మన దగ్గర ఉన్నదాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడని చెప్తున్నాను. ఎలీషా సందర్భంలో ఆ ప్రవక్త భార్య పిల్లలు వాళ్ళు అనాథలైనప్పుడు, అమ్మ నువ్వు ఇరుగు పొరుగు వారి దగ్గర పాత్రలు అరువు తెచ్చుకో అని అంటాడు. అప్పుగా తెచ్చుకుంటే అప్పుడు నీవు నూనె పోస్తూ ఉంటే అవి నిండుతూ ఉంటాయి. ఒకనొక సమయానికి ఆ పాత్రలు అయిపోయాయి, నూనె ఆగిపోయింది. ఇప్పుడు నూనె పోసినప్పుడు ఆ నూనె వర్ధిల్లాలి అంటే, ఎక్కువ కావాలంటే పాత్ర కావాలి కదా. ఆ పాత్రే క్వాలిఫికేషన్ అంటున్నారు. ఈ రోజు బైబిల్ నమ్మని వాళ్ళు, యేసుప్రభువుని నమ్మని వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్ లో ఉన్నారు, పెద్ద పెద్ద చదువులు చదివారు. మరి ఆ పెద్ద పెద్ద చదువులు చదివిన వారి జ్ఞానానికి మన జ్ఞానం ఎక్కువైతేనే కదా వారికి మనం రీచ్ కాగలుగుతాం. ప్రభు నేను 5 చదివాను, నన్ను బ్లెస్ చేయి, నేను సైంటిస్టులు వాక్యం చెప్పాలంటే సారీ కుదరదు. అది సువార్త చేయగలుగుతాం, జనరల్ గా సువార్త చెప్పగలుగుతాం, కానీ వాక్య లోతుల్లోనికి వెళ్ళి వాటిని వెలికి తీయలేం. ఎందుకంటే ఇప్పటికీ వాక్యం మీద రీసెర్చ్ జరుగుతూనే ఉంది. కొన్ని గ్రంథాల మీద, కొన్ని వచనాల మీద ఇప్పటికీ రీసెర్చ్ స్టిల్ గోయింగ్ ఆన్, ఇంకా జరుగుతూనే ఉంది. ఇంకా చాలా మట్టుకు అవగాహన పూర్తిగా రాలే మనకు బైబిల్ గురించి. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పరమగీతాల మీద ఇప్పటికీ రీసెర్చ్ జరుగుతుంది, ఏంటి గ్రంథం అని. ఇంకా ఒక అవగాహన కొలిక్కి రాలే ఇంకా. కనుక ఇప్పటికీ రీసెర్చర్స్ కి అర్థం కాదు అది ఏంటి అనే దాన్ని వెలికి తీస్తుంటే ఇప్పటికీ. మరి నేను 5వ తరగతి చదివి 10th క్లాస్ చదివి దేవా నాకు బయలుపరచంటే ఎలా ఎలా చెప్పు? గుట్టలుగా బైబిల్ రీసెర్చ్ పుస్తకాలు ఉన్నాయి లైబ్రరీలో, ఈ బైబిల్ బుక్ స్టోర్లో గుట్టలుగా ఉన్నాయి. తీసుకో, చదువు. రీసెర్చ్ ఉన్నాయి, ఆర్టికల్స్ ఉన్నాయి, జనరల్స్ ఉన్నాయి, ఇవన్నీ తీసుకో, చదువు. అలా బైబిల్ అర్థం చేసుకో, దేవుడికి ప్రార్థన చేయి, ప్రభువా నన్ను నడిపించని, నీ ప్రయత్నం నువ్వు చేయి. అలా నీ జ్ఞానాన్ని దేవుడి కోసం వాడు, నీ క్వాలిఫికేషన్ దేవుడి కోసం వాడు. అది నేను చెప్పింది. అంతేగాని ఓన్లీ క్వాలిఫికేషనే బైబిల్ బోధించేట్టుగా చేయదు. నేనేం చదువుకోనంటే దేవుడు నాకు ఇస్తాడన్నా అది పొరపాటే. దేవుడు ఇచ్చినా సరే దాన్ని రిసీవ్ చేసుకున్నదానికి నీ దగ్గర రిసీవర్ ఉండాలి కదా, ఆ రిసీవరే క్వాలిఫికేషన్. అవునా? నేను ఫోన్ చేస్తే నీకు ఫోన్ వచ్చేస్తే నీ దగ్గర స్పీకర్ ఉంటాయి కదా నీకు హలో అని వినబడడానికి. అలా నేను చదువుకోకపోతే ఆయన ఏం మాట్లాడుతున్నా నాకు తెలియదు కదా, ఈ బైబిల్ అర్థం కాదు కదా. మొదట దీన్ని చదవాలి, దీన్ని చదవాలంటే క్వాలిఫికేషన్ కావాలి. ఆ క్వాలిఫికేషన్ 5వ తరగతి 10వ తరగతి కాదు, మనం కూడా హై క్వాలిఫికేషన్ ఉంటేనే ఈ ప్రపంచంతో పోటీ పడగలము. ఆ క్వాలిఫికేషన్ ని, ఆ జ్ఞానాన్ని దేవుడు బ్లెస్ చేస్తాడు, తన మహిమ కోసం వాడుకుంటాడు. ఇది నేను చెప్పినటువంటి విషయం. నేను చదువుకోనండి దేవుడే నాకు జ్ఞానం ఇస్తాడంటే సారీ, అలా బైబిల్ చెప్పలేదు. అపోస్తులు చదువుకున్నారా అంటారేమో. అసలు ఇది ఎంత ఇల్లాజికల్ అంటే, అపోస్తులు 2000 సంవత్సరాల క్రితం వ్యక్తులు. అప్పట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు, ఇప్పుడున్నట్టుగా స్కూల్స్, కాలేజెస్, యూనివర్సిటీస్ లేవు. కాబట్టి ఇప్పుడు ఇంత ఫెసిలిటీ మధ్యలో, ఇంత జ్ఞానం మధ్యలో వాళ్ళతో పోల్చుకోవడం చదువు విషయంలో మన మూర్ఖత్వం. మరి అపోస్తులు మనలాగా ప్యాంటు షర్ట్ వేసుకోలే, మనం వేసుకున్నాగా. అపోస్తులు మనలాగా టచ్ ఫోన్లు వాళ్ళే, మనం వాడుతున్నాగా. అపోస్తులు మనలాగా కార్లో స్కూటర్లో తిరగలే, మనం తిరుగుతున్నాగా. కాబట్టి మనం వెళ్ళి వాళ్ళతో, ఆ ఎడ్యుకేషన్ అని ఆ కాలంలో ఉన్న వాళ్ళతో పోల్చుకోకూడదు. కాబట్టి ఈ రోజు మనకు ఎదురవుతున్న సవాళ్ళు వేరే. ఈ సవాళ్ళకు నిలవబడాలంటే, ఈ సవాళ్ళకు నిలవబడి ధీటుగా ధాటిగా వాక్యం చెప్పాలంటే మనకి జ్ఞానం అవసరం, ఎడ్యుకేషన్ అవసరం. బైబిల్ చదవాలి అంటే కనీసం 5 అయినా చదివి ఉండాలి కదా. మరి అక్షర జ్ఞానం కోసం 5వ తరగతి చదివితే అక్షరాల వెనక నేపథ్యం కోసం పెద్ద చదువు కావాలి కదా. అర్థమైందో అర్థం కాలేదు మరొకసారి చెప్తే జాగ్రత్త వినండి. బైబిల్ చదవాలి అంటే కనీసం 5వ తరగతి చదవాలా వద్దా? దేనికి? అక్షర జ్ఞానం కోసం. అక్షర జ్ఞానం కోసమే 5వ తరగతి అవసరమైతే మరి అక్షరాల వెనక ఉన్న నేపథ్యం, నిజమైన అర్థం కోసం హై క్వాలిఫికేషన్ వద్దా, కావాలా? ఖచ్చితంగా కావాలి. అదే నేను అంటున్నది. అంత చదువు చదివి ఈ బైబిల్ కోసం నీ చదువుని, నీ జ్ఞానాన్ని వాడుతున్నావు అంటే దేవుడు నిన్ను బ్లెస్ చేశాడు అని అర్థం. దేవుడి మహిమ కోసం నీ జ్ఞానాన్ని వాడుకుంటున్నాడు అని అర్థం. నేను అసలే చదువుకోకుండా ఎంత ప్రార్థన చేసినా బైబిల్ చదవలేను. ఎంత నిజమో అలాగే మన క్వాలిఫికేషన్ ని దేవుని పాదాల చెంత పెట్టి, ప్రభువా నీ మనస్సు ఏంటి అని అడగకపోతే, ఆయన మన జ్ఞానాన్ని బ్లెస్ చేయకపోతే మనం ఆయన కోసం వాడబడలేం. అది నేనున్నా. మనకి ఒక బోధకుడికి హై క్వాలిఫికేషన్ ఉండాలి. ఐఏఎస్ గా సెలెక్ట్ కావాలంటే చాలా క్వాలిఫికేషన్ అడుగుతున్నారు కదా, చాలా జ్ఞానం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా. మరి ఐఏఎస్ లకు వాక్యం చెప్పేటువంటి బోధకుడు ఎలా ఉండాలి, ఎంత జ్ఞానవంతుడిగా ఉండాలి?
దీన్ని అర్థం చేసుకుని దయచేసి ఈ రోజు క్రిస్టియానిటీలో బోధకులు చదువుకోని కారణం చేత, తక్కువ చదువున్న కారణం చేత, బైబిల్లో ఉన్న సారాన్ని సంపూర్ణంగా బయటికి తీసి ప్రపంచానికి అర్థం చేయించని కారణం చేత క్రైస్తవ్యం ఒక మతమేమో అని అనుకుంటున్నారు. నో, బైబిల్లో ఉన్న సారం అంతా బయటికి వస్తే ఎంత బాగుంటుందో తెలుసా, ఎంత జ్ఞానమో తెలుసా బైబిల్ అంటే. మేధావుల్ని మోకాల మీద కూర్చోబెడుతుంది, అంత గొప్ప జ్ఞానం ఇది. దీన్ని వివరించే వాళ్ళు లేక, చెప్పే వాళ్ళు లేక, 5వ తరగతి 10వ తరగతి చదివి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి పాస్టర్లు అయ్యి దేవుడే బోధిస్తాడు, దేవుడే జ్ఞానం ఇస్తాడు ఇలాంటి సొల్లు కబుర్లు చెప్పి ప్రపంచానికి ఏం బోధించకుండా దశమ భాగం కానుకలు అడుక్కుంటూ స్వస్థతలు అద్భుతాలు అంటూ ఇక్కడే క్రైస్తవాన్ని నిలవబెట్టి క్రైస్తవం ఒక మతమేమో అనేటట్టుగా ముద్రపడింది. కానీ బైబిల్లో ఉన్న జ్ఞానాన్ని మన చిన్న చిన్న చర్చిలో కాదు, యూనివర్సిటీలో పోడియం మీద వివరించాలి. అంత అద్భుతమైన విషయాలు బైబిల్లో ఉన్నాయి, అంత లోతైన విషయాలు ఉన్నాయి. కానీ ఎందుకో మన జ్ఞానాన్ని దేవుని దగ్గర తీసుకుని రాలేకపోతున్నాం. మన జ్ఞానాన్ని దేవుని పాదాల చెంత పెట్టి ప్రభువా ఈ జ్ఞానాన్ని వాడుకో మీ మహిమ కోసం అని అడగలేకపోతున్నాం. 5వ తరగతి చదివిన వాళ్ళు పాస్టర్లు అయిన కారణం చేత బైబిల్లో ఉన్న సారం బైబిల్లోనే మిగిలిపోయింది. రీసెర్చ్ లేదు, పరిశోధన లేదు. దయచేసి నేనేం మాట్లాడానో అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి.